ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 27వ తేదీ శుక్రవారం రోజు మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలోకి 2 వ్యక్తులు రాబోతున్నారు. మరి ఇంతకీ ఆ 2 వ్యక్తుల యొక్క రాక మీ యొక్క జీవితంలో ఎలా మారిపోబోతుంది మనం ఇప్పుడు ఈ వివరంగా తెలుసుకుందాం. ఇక అదేవిధంగా మీకు కలగబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి, ఆ యొక్క 2 వ్యక్తుల యొక్క రాకతో మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పుకోవాలి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వ్యక్తులు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశికలను 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఇక ముందుగా వీరిలో ఉన్న మంచి గుణాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇక వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ వచ్చారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడాను. అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితము అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుకూలత కూడా అధికంగానే ఉంది. అంటే వీరి యొక్క జీవితంలో ఊహించిన ఒక అదృష్టము అనేది రేపటి రోజున వీరికి డబ్బు పరంగా వీరికి రాబోతుంది అని కూడా చెప్పుకోవాలి. దీనివల్ల ఎంతో అదృష్టం వీరిని అయితే కలిసి రాబోతుందండి. ఇక మీ యొక్క జీవితంలో అంటే మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇక గ్రహాలు మొత్తము కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. దానివల్ల ఎంతో అదృష్టము అనేది మిమ్మల్ని వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అంతేకాకుండా అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. ఇక మంచి శుభవార్తలు కూడా మీరైతే వినబోతున్నారనే చెప్పాలండి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి ఎంత కోపము అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలను అస్సలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇక దీనివల్ల కొంతమంది మీ నుండి దూరం అయిపోయినటువంటి వారు కూడాను ఉన్నటువంటి వ్యక్తులైతే చాలామంది ఉన్నారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరైతే తోడుగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు. కానీ వీరిని అయితే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికైతే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. మరి అంతేకాకుండా రేపటి రోజున కాలం అంతా కూడా వీరికి కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా దూరం కాబోతున్నాయి. ఏ పని చేసినా కానీ ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా రేపటి రోజున తొలగిపోబోతున్నాయండి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరుగుతాయి. ఒక అదృష్టము అనేది, అద్భుతము అనేది మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఇక మీ యొక్క సంపాదన అనేది అధికంగా పెరుగుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరైతే చూడబోతున్నారని చెప్పుకోవాలండి. ఇక అంతేకాకుండా రేపటి రోజునైతే మీకు ఒక మహాశక్తి అనుగ్రహం కూడా మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. దానివల్ల బాగా కలిసి రాబోతుంది. ఏ పని చేసినా అందులో మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీకు మనశ్శాంతి అనేది రేపటి రోజున లభించబోతుంది. ఇక మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది. మరి ఆ యొక్క మహాశక్తి ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది. వ్యాపారస్తులకు మంచి
లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా రేపటి రోజున ఉండవండి. ఇక ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు అయితే అధికంగానే ఉంది. జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం కూడా లభించబోతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి పట్టుదల కూడా చాలా అధికంగానే ఉంటుందండి. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. ఇక వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే దాన్నే చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. ఇక వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరు. జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది కూడా వీరికి అధికంగానే ఉంటుందండి. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక వీరి చాలా జాలిగుణం అనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా సాయాన్ని చేస్తూ ఉంటారు. వీరిని నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడైనా కానీ వీరు తోడుగా ఉంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలను బాధలను ఉంటూ ఉంటాయండి. ఇక వీరు అయితే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక మహాశక్తి అనుగ్రహం మీ పైన అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. మరి ఆ యొక్క మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు ఎల్లమ్మ తల్లి అండి. రేపటి రోజున ఆ యొక్క ఎల్లమ్మ తల్లి యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. పట్టిందల్లా బంగారము అవుతుంది. ఆది పరాశక్తి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉన్నందున మీకు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అన్నమాట. అప్పుడప్పుడు రాత్రిపూట మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి అయితే మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. ఇక రేపటి రోజున మీ యొక్క ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా ఆ తల్లిని అయితే పూజించండి. లేకపోతే ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఎల్లమ్మ తల్లిని అయితే దర్శించుకొని రండి. దానివల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహము అయితే మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీరు కోరినటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయనే చెప్పాలి. ఇంట్లో అదృష్టము వరిస్తుంది. జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. ఈ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏదీ కూడా చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున నిమ్మకాయలను పూజలో పెట్టుకొని పూజ అనేది చేయండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రము మొత్తం కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇక మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది కూడా పెరుగుతుంది. ఇక రేపటి రోజున అయిపోయిన తర్వాత వాటిని నీళ్ళలో పడవేయండి, లేదంటే పూల మొక్కల్లో కూడా పడవేయచ్చు. ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున మీ యొక్క కోపాన్ని అయితే తగ్గించుకోవాలి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు ఎవరైతే అంటే నూతనంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో ఈ యొక్క పరిహారం అయితే చేయండి. దానివల్ల త్వరలోనే పెళ్లి జరుగుతుంది. 5 మంగళవారాలు ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి. దానివల్ల ఖచ్చితంగా మీకు పెళ్లి అనేది జరుగుతుంది. ఇక అమ్మవారి మనసు చాలా సున్నితమైనదండి. అమ్మవారికి నమ్ముకున్నటువంటి వారిని ఎటువంటి కష్టాలు బాధలు ఉండవు. ఇక అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందండి. కాబట్టి రేపటి రోజున ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క రాశివారు మీకు వీలైతే రేపటి రోజున కుక్కలకు అన్నం దానం పెట్టండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అనేవి తొలగిపోతున్నాయి. మీకు తగినటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా ఎటువంటి గొడవలు కూడా పడకండి. ఎవరైనా కానీ గొడవలు పడితే మధ్యలోకి అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తూ ఉందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున P and M అనేటువంటి అక్షరాలు ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా ఉందండి. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారము లేదంటే శుక్రవారము మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజున నలుపు రంగు బట్టలని అయితే అస్సలు ధరించకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా ఇక మీకు రావు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగుల విషయానికి వస్తే ఎరుపు,
పసుపు, నీలం ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు రంగులుగా కనిపిస్తున్నాయి. ఇక మీకు కలిసి వచ్చే అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 1, 3, 5 ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయండి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అతి శుభప్రదంగా ఉంటుంది. మీరు ఏమన్నా పనులు మొదలు పెట్టుకోవాలన్నా, ఏమన్నా పనుల మీద మీరు బయటకు వెళుతున్నా కూడా ముందుగా అటు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. మీ యొక్క జీవితంలో ఏ పని మీద అయితే మీరు బయటకు వెళ్తున్నారో అవి ఎటువంటి అడ్డంకులు లేకుండా సక్రమంగా మీ యొక్క పని అనేది పూర్తి అవుతుంది. ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు కూడా దాన ధర్మాలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క జీవితంలో సమస్యలు అన్నిటి నుండి మీకు మీరుగా తగ్గించుకునేటువంటి వారు అవుతారు.